చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను పోర్ట్లో ఉన్నాను, సీ పోర్ట్. సో బ్యాక్ సైడ్ మీకు అరైవల్స్ అండ్ డిపార్చర్స్ కనపడుతుంది కదా, ఈ లోపల వెళ్తే మనకి బోర్డింగ్ పాస్ వస్తుంది అనమాట. ఇటు బ్యాక్ సైడ్ చూస్తే ఆ స్టెన్నా లైన్స్ అని కనపడుతుంది కదా, సో ఆ కంపెనీ ఫెరీలో ఇవాళ ఓవర్ నైట్ ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు నేనైతే నా బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకొని ఎక్కడికి వెళ్తానో మీకు చూపెడతాను. సో లోపలికి వెళ్దాం. ఫైనలీ బోర్డింగ్ పాస్ మన చేతికి అయితే వచ్చేసింది. వెళ్తున్నానంటే లివర్పూల్ టు బెల్ఫాస్ట్. వావ్, ఇది నైట్ వ్యూ ఆఫ్ సీ అనమాట. ఫైనల్లీ ఫెరీ మీదకి అయితే వచ్చేసాను. సో బ్యాక్ సైడ్ వచ్చి లివర్పూల్. ఇదంతా కాసేపట్లో ఈ ఫెరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 hours ఈ ఫెరీలో నేను ట్రావెల్ చేస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం ఎలోన్ జర్నీ. అస్సలు నా డ్రీమ్, నా బకెట్ లిస్ట్లో ఈరోజు ఒకటి టిక్ చేసేయచ్చు. చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఈరోజు వెదర్ కూడా ఇలానే ఉంటుంది అనిపిస్తుంది. బేసిక్గా ఇవాళ సోలార్ ఎక్లిప్స్, చాలా వేడిగా ఉన్నది టెంపరేచర్. అండ్ ఇప్పుడు కూడా ఈ టెంపరేచర్ కొంచెం వేడిగానే ఉంది పైకి వచ్చినా కూడా. హోప్ఫుల్లీ ఇలానే ఉంటే ఈ పైన నేను హోల్ నైట్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను. చూడాలిక అనుకుంటా. ఇప్పుడు రెస్టారెంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ 1 pound వేసేసి గేమ్ ఆడటం అంటే. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న షాప్ అయితే ఉంది, ఇది క్లోజ్. ఒకసారి చూద్దాం టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ షాప్లో చాలా చాలా బొంగలు ఉన్నాయి. నాకైతే కొనుక్కోవాలి అనిపిస్తుంది. బెస్ట్గా మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి గుర్తుగా అయితే ఏదో ఒకటి తీసుకుంటాయి. సో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి గుర్తుగా ఉండేవి, ఇక్కడ తీసుకోవాలనిపిస్తుంది. మేబీ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తే తీసుకోవచ్చు. సో ఇది వచ్చి కాఫీ లాంజ్ అనమాట. అక్కడ ముందర బరిస్తా కాఫీ అయితే ఉంది. 12 గంటలకి కేక్ కట్ చేయాలనిపిస్తుంది. టైం ఎంత 11-12. ఒకసారి వెళ్దాం. ఏదైనా వీగన్ కేక్ ఉందా? Do you have any vegan cake? 2027లో నేను ఎక్కడుంటానో ఎలా ఉంటానో నాకు అస్సలు ఐడియా లేదు, కానీ నాకెందుకో ఇప్పుడున్న మూమెంట్ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఫెరీ పైన ఉన్నాను, సముద్రం పైన. ఇప్పుడు 12 PM అవుతుంది. ఈ 12 PMకి నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడే కొన్నాను. లెట్స్ సెలబ్రేట్ మై బర్త్డే. సో హ్యాపీ బర్త్డే టు మీ. థ్యాంక్స్ టు మై సెల్ఫ్. సో చాలా చాలా క్రేజీగా అనిపిస్తుంది ఈ కాంబినేషన్. సీ పైన ఒంటరిగా 12 గంటలకి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నానంటే. ఇప్పుడు పడుకోవడానికి రెడీ చేస్తున్నాను. ఏవైతే కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఉంటాయో అవన్నీ ఒక బ్యాగ్లో సర్దేసి ఇది నా తల కింద పెట్టుకుంటాను యాక్చువల్లీ ఇప్పుడు. సో ఇది కూడా వెయిట్ ఉంది. ఇది 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 సో బేసిక్గా ఇది ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఇది నా స్లీపింగ్ స్పేస్ అనమాట ఇవాళ. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు రూమ్ బుక్ చేసుకోలేదు, నాకు అవసరం లేదనిపించింది. నేను మోస్ట్లీ పైకి కిందకి తిరుగుతూనే ఉంటాను. అలాంటప్పుడు రూమ్ బుక్ చేసుకొని డబ్బులు వేస్ట్. పైగా నైట్ వ్యూ కాబట్టి రూమ్లో కూడా నాకేం కనపడదు. సో ఇప్పుడు స్లీప్ ఓవర్ టైం అనమాట. యాక్చువల్లీ మన బెడ్ సెట్ అయిపోయింది. గుడ్ నైట్. ఫెరీ అనేది వెహికల్స్ని క్యారీ చేస్తుందని చెప్పాను కదా. సో ఇటు చూసినట్లయితే కార్లు ఇవన్నీ ఇక్కడ ఎక్కి ఉన్నాయి చూడండి. సో బేసిక్గా ఇలా క్యారీ చేస్తుంది అనమాట ఈ ఫెరీ. ఐల్ ఆఫ్ మ్యాన్ కూడా చూసేసాను. సో అక్కడ టవర్ కూడా ఉంది, అది ఐల్ ఆఫ్ మ్యాన్. సో బేసికలీ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్ వ్యూ. సో ఇప్పుడు మీరు కూడా ఒక్కసారి చూసేయండి. We are in Belfast. సో ఇప్పుడు నేను కిందకైతే వెళ్తున్నాను. చేస్తున్నారనమాట. బెల్ఫాస్ట్కి అయితే వచ్చేసాం మనము. ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్ళాలా ఇప్పుడు. సో ఇది వచ్చి బెల్ఫాస్ట్ పోర్ట్. అక్కడ కంటైనర్స్ అవన్నీ లోడింగ్ అన్లోడింగ్ అక్కడ జరుగుతాయి.
కొంచెం క్రేజీగా అనిపిస్తుంది. ఇలా ఉంటుంది నేను అసలు సినిమాల్లో చూసేవాడిని తప్ప లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. షిప్ నుంచి బయటపడే టైం అయితే వచ్చింది. సో మనకి ఫ్లైట్ దిగాక షటిల్ బస్ మనల్ని తీసుకెళ్తారు కదా ఎయిర్పోర్ట్ దగ్గరికి. అదే ఎయిర్పోర్ట్కి మనకి అరైవల్స్ వచ్చింది. సో అలాగే ఇక్కడ బస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఎయిర్పోర్ట్ లగేజ్ కలెక్షన్ ఎలా ఉంటుంది, సీల్ ఇక్కడ కూడా లగేజ్ కలెక్షన్ ఫ్లైట్స్ అలానే ఉంటుంది. బేసిక్గా మనం